రైట్, ఒకసారి అంబటి ఇంటి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మా ప్రతినిధి వసంత్ అక్కడే ఉన్నారు. రైట్, ఒకసారి వసంత్, ఏంటి కార్యకర్తలు ఏమంటున్నారు? స్టిల్ 3 నుంచి 4 గంటల దాకా అవుతోంది, పోలీసులు సర్ది చెబుతున్నారు, అయినా సరే మేము కదలమంటున్నారు. ఏంటి కార్యకర్తలు చేస్తున్న డిమాండ్ ఏంటి? ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం ఎదుట ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖచ్చితంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన క్షమాపణ చెప్పాల్సిందని తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆందోళన దిగే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఆందోళన కొనసాగుతుంది. పార్టీ నేతలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా వారితో మాట్లాడే ప్రయత్నం. సార్, ఇది ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు సార్? ఆయన వ్యాఖ్యలు అనేది తప్పండి. ఎవడు మాట్లాడినా కానీ ఒక ముఖ్యమంత్రి గారు 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి మచ్చలేని నాయకుడిని, ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీని కూడా తిడతాం అనేది చాలా దారుణం. దీని మీద అంబటి రాంబాబు మీద తగిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు, వాళ్ళకి తెలుసు ఇవాళ జరుగుతుందేంటో. ఎందుకంటే నెయ్యిలో పూర్తిగా కూరుకుపోయింది వైసీపీ. తప్పు, పాలు లేకుండా నెయ్యిని తయారు చేసినటువంటి ఘనత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రోజున ఉంది. వాటన్నిటినీ ఇవాళ బయట పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే దీనిలో నెయ్యిలో కల్తీ జరిగిందని రుజువు చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కోసం రాంబాబు లాంటి ఓర కుక్కలు రోడ్డు మీదకి వచ్చి చేసే ఈ ప్రయత్నాన్ని మేము కూడా చూస్తున్నాం. 100% రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం కూడా 100% దీని మీద యాక్షన్ తీసుకుని రాంబాబు లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకుండా వీళ్ళని దేశ బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఎందుకంటే విద్వేషాలు సృష్టించడానికి వీళ్ళు చేసే ప్రయత్నం ఇది విద్వేషాల కోసమే. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఏంటంటే వ్యక్తి పార్టీ, విద్వేషాలతో రాజకీయాలు చేయాలనుకుంటాడు. సమాజ సేవ చేయాలని ఆలోచన ఆయనకి లేదు. దానిలో భాగంగానే ఇవాళ రోజాని, రాంబాబు లాంటి ఊర కుక్కల్ని దేశం మీద వదిలారు. వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలని ద్వారా నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద ఆందోళన కొనసాగుతోంది. భారీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంబటి నివాసంలోకి, ఇటు పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు వారిని మొత్తాన్ని కూడా అడ్డుకుంటూ ఉన్నారు. తక్షణమే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. ఏవైతే పార్టీ అధినేత ముఖ్యమంత్రి పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత కూడా ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా రైట్ వసంత్, రైట్, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.